చెప్పండి సార్. పిట్ల శ్రీనివాస్ గారు, మీరు సర్పంచ్గా నిలబడ్డారు కదా. సో సర్పంచ్ ఎన్నికల అంటే ఏంది, మరి మీరు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు ఎలక్షన్కి సంబంధించిన విషయాల గురించి మీరు తెలియజేయండి. నా పేరు పిట్ల శ్రీను, రాజంపేట్. నాకు రమణారెడ్డి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నేను పనిచేయాలనుకుంటున్నాను. బీజేపీ పార్టీ నుంచి నాకు నిలబెట్టి ఫుల్ మద్దతు ఉంది. బీజేపీ పార్టీ నుంచి రాజంపేట ప్రజలకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తున్నా. ఏంటంటే నేను ఏ సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా, విద్యుత్ దీపాలు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్ల ప్రాబ్లంలు ఎక్కువ ఉన్నా అటువంటి సమస్యలు రానియకుండా చూసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ సమస్యల పైన విద్యుత్ దీపాలు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లాలు కాకుండా నేను వాటర్ ప్రాబ్లం కానీ రానియకుండా చూసుకుంటా అని చెప్పేసి నేను ముందుకు వచ్చిన. నన్ను రాజంపేట ప్రజలందరూ పెద్ద ఎత్తున నన్ను వెల్కమ్ చెప్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. బెండకాయ గుర్తు మీద 11వ నంబర్ బెండకాయ గుర్తు మీద వేస్తారని నమ్మకంతో నేను అలా కాలకట్టుకు కూడా నేను పనిచేస్తానని చెప్పేసి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. ఎలక్షన్లో నిలబడ్డారు కదా, ప్రజలకు డబ్బులు పంపకం కానీ, ఇతర వస్తువులు ఇవ్వడం కానీ మీరు కానీ ఎవరన్నా కానీ చేస్తున్నట్టు ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? మేము బీజేపీ పార్టీ వాళ్ళము డబ్బులు కానీ, మందు కానీ ఇప్పటికీ అటువంటి చెయ్యము కూడా. ఇక అదర్ పార్టీ వాళ్ళు పార్టీ నుంచి లేరు, విచ్చలు విడివిగా వాళ్ళు చేస్తారు. కానీ మేము బీజేపీ పార్టీ వాళ్ళు అలాంటివి ఏమి లేవు ఇప్పటికైతే. మేము రాజంపేటలో మేము చాలా పెద్ద ఎత్తున మేము నమ్మకంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేము నిలబడ్డాము. మేము ఖచ్చితంగా అటువంటి పనులు చేయము. ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో కూడా మేము అటువంటి పనులు ఏం చేయలేము. ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లో కూడా మందు, బీరు, విస్కీ, డబ్బులు కానీ అలాంటివి ఏం మేము చెయ్యము, చెయ్యనీయము కూడా. వేరే వాళ్ళు చేసినా చెయ్యనీయము. రాజంపేటను ఒక మార్పు తీసుకొస్తామని చెప్పేసి నేను ముందుకు వచ్చిన. ఆ ఉద్దేశంతో నాతోటి 11 మంది సర్పంచ్లము ఉన్న 10 మందికి కూడా మందులు కానీ డబ్బులు కానీ పంచొద్దని చెప్తాం మేము. ఇట్లా సీను ఖచ్చితంగా ఏ పని అయినా చేయగలుగుతాడు. తప్పులుంటే మాత్రం సహించాడు. ఎదిరించేంత శక్తి అతనికి ఉన్నది. ఏ మూలకి ఏది ఉన్నది తీసుకొచ్చి గ్యారంటీగా ఖచ్చితంగా నిలబెట్టి మాట్లాడతాడు. నడి రోడ్లు అయినా నిలదీసి అడిగే అధికారం ఆయనకు ఉన్నది. ఆయనకు అధికారం లేదనే శక్తి లేదు. బీజేపీ నుంచి అయినా వేసిండు, కాకపోతే ఆయన మాత్రం రూపాయి తినలేడు. అందరికీ ఆడవాళ్ళకు మాత్రం మేలు చేసిండు. అందరికీ పావుల వడ్డీ అవి ఏవి అంటే అవి చేస్తానని ఇప్పటికైతే ఒప్పుకున్నాడు. ఈ ఒక సర్పంచ్ అయిన తర్వాత ఒకటి చేసిండు. ఆయన గెలిస్తే మేము ఆయనను బట్టి అడిగేటందుకు అవకాశం కూడుకున్నది మాకు. అంటే 11 మందిలో ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు. ఎంతమంది నిలబడ్డారమ్మా? 11 మంది నిలబడ్డారు కదా. ఈ ముగ్గురు ఇట్లా టఫ్ గా నడిచేది ఎవరి మీద ఉంది? బీజేపీ, మళ్ళా తర్వాత సెకండ్ టీఆర్ఎస్. కాంగ్రెస్ అనేది లేదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చంపేది దొంగలు, పవడి దొంగలు. పంచమని పైసలు ఇచ్చి పట్టపగలు దాచ పెట్టుకొని తిన్న దొంగలు. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి చంపారు. టీఆర్ఎస్ లకు చంపాయి, మళ్ళీ కాంగ్రెస్ లో పోయారు. కత్తెర గుర్తుంది. డైరెక్ట్ చెప్తున్నా, భయం ఏం లేదు. అదే అట్లా చెప్పాలి, మీ హక్కు కదా. ఎందుకంటే పైసలు ఇచ్చినా కానీ మాకు పనులు చేస్తలేదు. అభివృద్ధి చేసే అనేది వ్యక్తి యొక్క సీను, బీజేపీ నుంచి నిలబడిన సీను, ఆయన చేస్తాడని మీకు నమ్మకం? చేస్తాడు, గెలిచినా చేస్తాడు, గెలవకుండా చేస్తాడు. 190% గ్యారంటీ.